హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండి ఆట చిక్కీ ఫ్రెష్ ఆట సూపర్, చాలా రేటు తక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు తెచ్చినా ఇలానే తెస్తాము. ప్యాకేజీ వచ్చేసి ఇట్లాగా ఎక్కడంటే తెచ్చేది ఫ్రెండ్స్, డీమార్క్లో కానీ ఫ్రెండ్స్ మేము తెచ్చేది రిలయన్స్లో కానీ తీసుకొస్తాము. అంటే 2 తెచ్చేస్తారు, 2 ప్యాకెట్లు తెచ్చేస్తారు. రేట్ అనేది ఈ విధంగా ఉంది, 335 రూపాయలు, 67 రూపాయలు, 67 కేజీలు, 25/10/24 డేట్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ విధంగా మాకు పట్టేసేసిద్ది. ఎక్కువ నెంబర్సే కదా, చపాతీ చేస్తాను, రోటీ కూడా చేసుకోవచ్చు. పాలకూర వేసుకొని బాగుంటుంది ఫ్రెండ్స్. పాలకూర తోటకూర వేసుకొని చేసుకుంటాము. అదేవిధంగా ఈ పిండితో నేను ఈరోజు పాలకూర వేసుకొని, ఇదే విధంగా పాలకూర వేసుకొని ఆలు వేసుకొని చేస్తాను. ఆ కర్రీ అనేది వీడియోలోకి వెళ్ళేటప్పుడు క్యారెట్ వేసుకొని నేను చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుంది, అప్పటికప్పుడు వెంటనే చేసుకొని తినొచ్చు. ప్రతి ఒక్కళ్ళు పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. టెలిగ్రామ్లో ఫ్రెండ్స్ ఇవి ఇలాంటివి జడకి సంబంధించినవి, ఫంక్షన్లకి, పుష్పాతి అలంకరణకి, పెళ్ళిళ్ళకి ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్. ఇలాంటివి తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. జడబిళ్ళలు, సగరాలు, జడకిప్పులు అవన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా నేను తీసుకున్న టెలిగ్రామ్లో తక్కువ రేటుకి వస్తున్నాయి ఫ్రెండ్స్. కాస్ట్ వచ్చేసి కూడా తక్కువ రేటైనా 300 రూపాయలకి ఇవి 2 ఇచ్చేశారు. ఇంకా సీల్ కూడా తీయలేదు. తీసుకొని నేను 10 రోజులు బ్యాక్ అయిపోయింది. ఇవి పైన పూల జడ పైన పెట్టుకోవడానికి ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేయండి. అదేవిధంగా నేను ఇది కటింగ్ అనేది, సీల్ అనేది తీసి చూపిస్తాను. ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ 2 కలిపి నాకు తక్కువ కాస్ట్కి వచ్చేసింది. ప్రైస్ అనేది 300కి వచ్చేసాయి. అలాగే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అన్నీ. టెలిగ్రామ్లో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇవి నేను కొన్నాను. మనం ఇంట్లో కూడా తయారు చేసుకుంటాం, మల్లెపూలతో కూడా, టిష్యూ పేపర్తో కూడా తయారు చేసుకుంటాం. దీని అందం దీనిదే కదా. ఇంకా సరేననేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్లకి పెట్టుకోవడానికి బాగుంటుంది. గులాబీ పూలు చుట్టూతో ఇచ్చేసారు, రెడ్ గులాబీలు. ఇలా వాళ్ళ కూడా నెట్ కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఇలా నెట్ కూడా ఇచ్చారు. అంటే జడకి పెట్టుకోవడానికి మనం ముడి వేసేసుకొని, ముడికి ఇలాగా పెట్టేసేసి క్లిప్పులు అనేది పెట్టేసేసుకోవాలి. ఈసారి నేను పెట్టుకున్నప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, పెట్టి చూపిస్తాను. ఇలా రెడ్ ఫ్లవర్స్ అంటే కలర్స్ ఉన్నాయి. కనకాంబరం ఉంది, ఈ ఫ్లవర్స్ ఎల్లో ఉన్నాయి, కనకాంబరం ఉంది, గోల్డ్ కలర్ ఉంది, చామంతి పూలు ఉన్నాయి. వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఇది కావాలని తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది మల్లె మొగ్గలు. నేను సీల్ తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు పిల్లలు ఉంటే కనుక ఫంక్షన్లకి ఇలా వచ్చేసి కవర్ కొంచెం కట్ చేసేసి ఇలా అంటేస్తే మొత్తం వచ్చేసిద్ది ఫ్రెండ్స్. కత్తెరతో బాగా వానేయాలి. చూడండి, అంటే తెచ్చి 10 రోజులు అయిపోయింది ఫ్రెండ్స్. చాలా పొడవు అనేది ఉంది. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలరు పూసలు థ్రెడ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. పైన మనం పూల జడ పైన పెట్టుకోవడానికి విడిగా సింపుల్గా జడ వేసుకున్నప్పుడు, జడగంటలు వేసుకున్నప్పుడు ఇది పెట్టేసి వేసుకుంటారు. మల్లె మొగ్గలు
పింక్ రంగు గులాబీలు ఇచ్చాడు, అటు సైడ్ ఇటు సైడు. అక్కడక్కడేమో గోల్డ్ కలర్ పోస్టులు ఇచ్చాడు. మనం ఇంట్లో టిష్యూ పేపర్తో కూడా తయారు చేసుకుంటాము. ఇక్కడ సరిపోయినంత 2 థ్రెడ్లు ఇచ్చాడు ఫ్రెండ్స్, గోల్డ్ కలరు. చాలా పొడవుగానే ఇచ్చేశారు కట్టుకోవడానికి. పైన జడగంటలు సగరం వేసేసి జడ పొడవుగా ఉందనుకో జడ అవసరం లేదు, జడగంటలు వేసేసుకొని పైన సింపుల్గా పెడతారు. రకరకాలుగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్, జడగంటలే వేసుకోవాలని లేదు కదా. ఇదే విధంగా నేను టెలిగ్రామ్లో అనేది తీసుకున్నాను. 300 రూపాయలు అయ్యాయి ఫ్రెండ్స్, తక్కువగానే వచ్చాయి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ విధంగా గోధుమ పిండితో తయారు చేసి చూపిస్తా. కప్పు గోధుమ పిండితో రెసిపీ అనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఈవినింగ్ పూట తినొచ్చు, రుచిగా టేస్టీగా ఉంటుంది. పూర్తిదాకా చూడండి. లైక్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుద్ది. ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. అన్నీ వేసుకొని, మెటీరియల్ అన్నీ వేసుకొని, మనం బంగాళదుంప, పాలకూర, క్యాబేజీ, క్యారెట్ వేసుకొని సింపుల్గా అయిపోద్ది, త్వరగా అయిపోద్ది వంటకం అనేది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. వెళ్ళిపోదాము. స్నాక్స్ ఫ్రెండ్స్, ఈవినింగ్ పూట 5 పిల్లలతో సహా ఇంట్లో అందరు పెద్దవాళ్ళతో సహా అందరూ తినొచ్చు. అదే విధంగా మీకు నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్. క్యాబేజీ తురుము, పాలకూర, కొత్తిమీర కలిపి కప్పుడు క్యాబేజీ తురుము, నువ్వులు వేయించి పొడి చేసుకున్నాను ఫ్రెండ్స్. నువ్వులు 1 టేబుల్ స్పూను, ఇది ధనియా పౌడరు, క్యారెట్, బంగాళదుంపని కూడా చిన్న ముక్కలు చేసుకోవచ్చు, ఇలాంటి తురుముకున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి గోధుమ పిండి ఇక్కడ గిన్నెలో వేసుకున్నాను. గోధుమ పిండితో చేస్తున్నాను. అదే విధంగా అల్లాన్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా వేసుకోవాల్సింది క్యారెట్ తురుము. చాలా సింపుల్గా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది. బంగాళదుంప తురుము, బంగాళదుంపని తురుము చేసుకున్నాను ఫ్రెండ్స్. తగినంత సాల్ట్ టాటా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మామూలు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి, రుచికి సరిపోయినంత. నువ్వులు మాత్రం మీకు నచ్చితేనే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేయించినవి వేసుకుంటున్నాను. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది, బలానికి బలం. ఇది చలికాలం కదా ఫ్రెండ్స్, చలికాలం సమయాన ఇవన్నీ తయారు చేసుకొని తింటే భలే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వేసేసాను కొత్తిమీర, పాలకూర 1 కప్పుడు ఫ్రెండ్స్, సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, ఇవన్నీ ఇప్పుడు అన్నీ పడినాయి. ఇక్కడ ఇంకా అల్లం ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లాన్ని మీకు నచ్చితేనే వేసుకోండి. అల్లాన్ని ఇక్కడ నేను చూడండి ఇంత తీసుకున్నాను. తీసుకొని ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇక్కడ అల్లాన్ని కొంచెం ఎప్పటికప్పుడు మనం తాజాగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. రోట్లో అయినా కచ్చాబచ్చాగా దంచుకోవచ్చు. అల్లం తురుముని వేసుకోవాలి సన్న ముక్కలుగా, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇన్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను. కొంచెం కచ్చాబెచ్చాగానే దంచి వేసుకోవచ్చు. ఇక్కడ మిరియాలు, ధనియాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. రుచికి పచ్చిమిర్చి 1 కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా ఇలాగా తయారు చేసుకున్నాక ఫ్రెండ్స్ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వేయాల్సింది మీకు నచ్చితే వేసుకోండి ఫ్రెండ్స్, లేదన్నా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ కూడా లేని వాళ్ళు, నేను మొత్తం వేయలేదు ఫ్రెండ్స్. టేబుల్ స్పూన్ తీసాను, 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇవన్నీ ఇక్కడ పక్కన పెట్టేసేసుకొని ముందుగా
అంటే కలుపుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం కలుపుకోవాలి. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. వెంటనే అయిపోయింది రెసిపీ అనేది. స్నాక్స్ లాగా తినొచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకటి కాదు రెండు తింటారు. పెరుగులో నంచుకొని పెరుగు చట్నీ చేసుకొని తినేయచ్చు. ఏ కూర అక్కర్లేదు ఫ్రెండ్స్, కర్రీయే కావాలని అక్కర్లేదు. ఇందులో మీకు నచ్చితే ఇంకా ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఇలాగున్నాయి కదా ఫ్రెండ్స్, అంతా అడుగుదాకా కలుపుకోవాలి. అడుగుదాకా కలుపుకున్నాక ఫ్రెండ్స్ చూడండి, అడుగుదాకా కలుపుకున్నాక కొంచెం తగినంత వాటర్ వేసుకోవాలి. చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలాగ చేసుకోవాలన్నది. చాలా త్వరగా అయిపోయింది ఈ రెసిపీ అనేది. ఇంకా పెరుగులో నంచేసుకొని తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని వెజిటేబుల్స్, పాలకూర, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం, నువ్వులు మీకు నచ్చితే వేసుకొని లేకుండా ఈ పొజిషన్లో కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాక ఫ్రెండ్స్ పూర్తి దాకా చూడండి. ప్రతి ఒక్కళ్ళ వీడియో అనేది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్. పూర్తి దాకా చూడండి వీడియో అనేది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. అప్పటికప్పుడు వెంటనే తయారు చేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయింది బ్యాటర్ అనేది, బాగుంది. అంటే చేతికి అంటిద్ది ఫ్రెండ్స్, అంటకుండా ఎలాగుంటుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అప్లై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్నల కానించి పెద్ద పిల్లల వరకు అందరూ తినొచ్చు. కాలేజీలో ఫ్రెండ్స్ కూడా అప్పటికప్పుడు వెంటనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వాటర్ అనేది చేతికి అద్దుకొని వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఇలా ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం పలసగా నొక్కోవాలి ఫ్రెండ్స్. వాటర్ అద్దుకుంటే కొంచెం జారుగా ఉండేసేసి పలసగా వచ్చేసిద్ది. గుంట పునుగులు చేస్తాం చూడు ఫ్రెండ్స్, మనం ఆ గుంటల్లో కూడా వేసుకోవచ్చు. మూత పెట్టి బాగా మగ్గనిస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా వెలేడుపుకైనా మొత్తం అయినా పరిచేసుకోవచ్చు. అంటే వాటర్ అద్దుకొని మొత్తం పరిచేసుకోవచ్చు, బాగుంటుంది. 2 నిమిషాల సేపు దాకా మూత పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇది హైలో ఉన్నట్టుంది స్టవ్. మీకు ఆయిల్ వద్దు అనుకున్నా నెయ్యి వేసుకొనైనా చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి బయట వచ్చేసి సాస్ అద్దుకొనైనా తినొచ్చు ఫ్రెండ్స్. మన ఇంట్లోకి ఏదో ఒకటి ఉంటుంది కదా, అసలుకి మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా అవుతాయి. ఇంకా పలసగా కూడా నొక్కోవచ్చు. వెలేడుపుగా పలసగా పెద్దవి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా క్యాబేజీ, పాలకూర వాటర్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. చేతికి అంటిద్ది, అంటకుండా ఉండదు కదా మనం వంట చేసేటప్పుడు. చేతిని మరలా పైదాకా అంటితే ఫ్రెండ్స్ మీరు ఇదే విధంగా లోలో ఉంచేసి స్టవ్ అనేది కుక్ చేసుకోవాలి 1-2 సార్లు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా గోధుమ పిండితో ఇదే విధంగా తయారు చేసుకుంటే, నెంబర్స్ని బట్టి మనకి ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ని బట్టి చేసుకుంటే చాలా రుచికరమైన స్నాక్స్ అనేది రెడీ అయింది. 5 కానీ లంచ్ బాక్స్లో కానీ తీసుకొని పెరుగుతో తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. పెరుగు కానీ
సాస్ కానీ జామ్ కానీ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంట్లో మనకి. ఇంకా లేదు మనకి చట్నీయే కావాలంటే పల్లీల చట్నీ, శనగపప్పు చట్నీ, పుదీనాకు చట్నీ, కొత్తిమీర చట్నీ అదే విధంగా వేసుకోవచ్చు. ఇదే విధంగా రెండు వైపులా నెయ్యి వేసి మూత పెట్టేసేసి అదే విధంగా కాల్చేసేయాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ అనేది ఇట్లా చేత్తో కొంచెం తడి చేసుకోండి, చెయ్యి నీట్గా ఉంటుంది. అంటిద్దిలే ఫ్రెండ్స్, అంటకుండా ఎలా ఉంటుంది. ఇంకోటి తీసుకొని చూపిస్తున్నాను, ఏమవదు. చూడండి, వాటర్ అద్దుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మరలా మనం అప్లై చేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇక్కడ అప్లై చేసుకుంటే ఇప్పుడు చూడండి కాస్త పలచగా వచ్చేసింది. ఆ వాటర్ అది వేసేసుకొని మనం చేసుకుంటే పలచగా వచ్చేసింది. చాలా రుచికరమైన ఇదే విధంగా మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు సేపు దాకా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చేసి పెంకు పైన మరలా ఇలాగా అటువైపు ఇటువైపు పచ్చి వాసన పోయిందాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది కొంచెమే పట్టిద్దిలే. ఇదే ప్రాసెస్ అంతా మనకి కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాండీలో అయినా నూనె పోసి వేసుకోవచ్చు. ఎందుకులే ఫ్రెండ్స్, అలాగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. వేగాయంటే ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం సేపు దాకా ఇదే విధంగా ఉంచేసి ఇలా మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మిగతా బ్యాటర్ కూడా అలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మిగతా బ్యాటర్ కూడా ఉన్నదంతా వేసుకొని 1-2 సార్లు మూత తీసి మరలా చూడండి ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాకా మాడకుండా సన్న సగ మీద మగ్గనిచ్చుకోవాలి. రుచికరమైన స్నాక్స్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ చక్కగా ఒక 5 నిమిషాల సేపు దాకా లోలో ఉంచేసి స్టవ్ అనేది ఇలా రెడీ చేసుకుంటే హెల్దీ అయిన స్నాక్స్ రెడీ అయినాయి. 4ంటప్పుడు బయటికి వెళ్ళినప్పుడు లంచ్ బాక్సులు అయినా తీసుకొని వెళ్ళొచ్చు. సాస్ కానీ జామ్ కానీ లేదు అన్న ఫ్రెండ్స్ పెరుగు చట్నీ పెరుగు వేసుకొనైనా తినేయచ్చు. ఈ పాలకూర కట్ట ఫ్రెండ్స్ 3 రూపీస్కే వచ్చేసింది నాకు. ఎలా అంటే రిలయన్స్లో తెచ్చేశారు. రిలయన్స్లో చాలా చాలా తక్కువగానే వస్తున్నాయి ఫ్రెండ్స్. రిలయన్స్కి వెళ్ళేసేసి మేము షాపింగ్ అనేది చేసాము. ఆ పాలకూర కట్ట, క్యాబేజీ, కొత్తిమీర, టమాటా, బంగాళదుంపలు ఇవన్నీ కాస్త రిలయన్స్ అంటే విజయవాడకి వెళ్ళే బైపాస్ రోడ్లో ఉంది. కాకానికి దగ్గరలో ఉంది ఫ్రెండ్స్ రిలయన్స్, గుంటూరులో ఆంధ్రప్రదేశ్. అందులో తెచ్చేసాము ఫ్రెండ్స్. ఈ షాపింగ్ అనేది చేసాము. అక్కడ పాలకూర కట్ట 3 రూపీస్కి వచ్చేసింది. ఇంటి దగ్గర అయితే ఫ్రెండ్స్ అంటే కొంచెం చిన్న కట్టేను, ఇంటి దగ్గర 15 రూపాయలు పెద్ద కట్ట. అందుకనేసి ఈ విధంగా క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ అక్కడ తెచ్చినాయి. రిలయన్స్లోనే తెచ్చాము మేము. సరుకులు అనేది కూరగాయలు అనేది అంటే ఒక్కోసారి రైతు బజార్లో మార్కెట్లో కూడా తెస్తాము. ఇదే విధంగా నెయ్యి వేసుకొని 2 వైపులా మూత పెట్టి లోలో ఉంచేసి మగ్గనిస్తే చుట్టూతో మొత్తం లోపల దాకా ఉడికిద్ది ఫ్రెండ్స్. చాలా రుచికరమైన గోధుమ పిండితో తయారు చేసిన స్నాక్స్ అనేవి రెడీ అయ్యాయి. నేను 1 కప్పు వేసాను గోధుమ పిండి, కప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయి. ఇన్ని అయ్యాయి ఫ్రెండ్స్, ఇన్ని అయ్యాయి నాకు. చూడండి ఆ విధంగా తీసుకుని మనము 4ంటప్పుడు 5ంటప్పుడు మిగిలిన ఫ్రెండ్స్ ఉదయాన్నైనా తీసుకొని తినొచ్చు, ఏం కాదు, పాడవవు ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటాయి. ఇంకా స్టవ్ అనేది కట్టి వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో సింపుల్గా మనం ఈ విధంగా తయారు చేసుకొని ఒకటి తీసుకొని తింటూ ఉంటే ఎంతో మంచిది. చలికాలం కదా ఫ్రెండ్స్,
ఈ విధంగా టమాటా కచక్క వేసుకొని తీసుకొని తినొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.